అడవిలో ఉన్న జంతువులు అప్పుడప్పుడు ఇళ్ల మధ్యకు వస్తుంటాయి. చాలాసార్లు అడవి గుండా ఉన్న రహదారులను దాటుతూ ఉంటాయి. అయితే ఇటీవలి అమెరికాలో ఓ ఎలుగుబంటి మాత్రం రోడ్డు పక్కన ఉన్న ఓ చెట్టు వద్ద కూర్చొని ఉంది. ఎన్ని వాహనాలు వచ్చినా, ఎంతమంది ఆగి ఫోటోలు తీసినా కదల్లేదు. దాంతో అటువైపు నుంచి వెళుతున్న వాహనదారులు వింతగా వ్యవహరిస్తోందని అనుకుని వాహనాలను ఆపి మరీ సెల్ఫీలు దిగారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడాలో శాంటా రోసా బీచ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొందరు ఎలుగుబంటితో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కారులో నుంచే ఫోటోలు తీసుకున్నారు. ఆ ఎలుగుబంటి చూడటానికి డిప్రెషన్లో ఉందని, అస్సలు కదలటం లేదంటూ రాసుకొచ్చారు. మరికొందరు కూడా ఈ ఎలుగుబంటిని గమనించినట్లు తెలిపారు. అయితే తాము మాత్రం సెల్ఫీ తీసుకునే ధైర్యం చేయలేదన్నారు. ఎలుగుబంటికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీనిపై వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం స్పందించింది. స్థానిక జనాలను హెచ్చరించింది. ఎలుగుబంటి వద్దకు వెళ్లొద్దని సూచించింది. సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేసి ప్రమాదాల బారిన పడొద్దని వార్నింగ్ ఇచ్చింది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఎలుగుబంట్లు చూడటానికి అందంగానే కనిపిస్తాయి, కానీ ఆ సమయంలో రక్షణ కోసం అవి దాడి చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు పేర్కొన్నారు. డిప్రెషన్లో ఉన్న ఎలుగుబంటి గురించి జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని రక్షించాల్సిన బాధ్యతను అధికారులే చూసుకోవాలని కోరుతున్నారు. కాగా ప్రస్తుతం ఆ ఎలుగుబంటి అక్కడ లేదని, డిప్రెషన్లోకి వెళ్లిన ఆ ఎలుగుబంటి జనావాసాల మధ్యకు మళ్లీ వస్తే వెంటనే సమాచారం అందించాలని వాల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. తాము ఆ ఎలుగుబంటి ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ఎలుగుబంట్లతో ఫోటోలు తీసుకోవాలనుకునే చర్య ఎప్పుడైనా ప్రమాదమే అంటున్నారు నెటిజన్లు. గతంలో రొమేనియాలో ఫోటోలు తీయడానికి ఓ స్కాటిష్ మహిళ ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.